అదిరింది. పరలోక రాజ్యం వచ్చేసింది తమ్ముడు, దేవుని దగ్గరికి వచ్చేయ్. బాప్తిసం అంటే దేవుని కోసం బ్రతకటం. జాగ్రత్తగా ఉండండి, నాకంటే శక్తిమంతుడు వస్తాడు. ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మిస్తాడు. మీకు నేనా? పరలోక రాజ్యమా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంటే నాకు చాలా ఇష్టం. దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళని ఆయన ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళకి ఇలా కాదు. అక్కడ చెప్పాలంటే చాలా మంది జనం ఉన్నారు. పడవని కొంచెం లోనికి తీస్తారా? నేను ఇక్కడ కూర్చుంటాను. ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళని దేవుడు దీవిస్తాడు, వాళ్ళ బాధలని పోతాయి. గర్వం లేని వాళ్ళని దేవుడు దీవిస్తాడు, వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు. గొడవలు లేకుండా చూసేవాళ్ళు. గాలేసింది, వర్షం ఇంటి మీద కురిసింది, చివరికి ఆ ఇల్లు కూలిపోయి కొట్టుకుపోయింది. పడవని లోపలికి నడిపించండి, వలలు వేసి చేపలు పట్టండి. మేము రాత్రంతా ట్రై చేస్తాం కానీ మాకేమీ దొరకలేదు. మీరు చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ట్రై చేస్తాం. మీరేం భయపడకండి, నా కూడా వచ్చేయండి. ఇప్పటి నుండి మీరు చేపల్ని కాదు, మనుషుల్ని పడతారు. అతన్ని వదిలేయ్, దెయ్యం. ఫీజులు కట్టండి, ఫీజులు, ఫైన్లు కట్టండి, ఫైన్లు. మా దగ్గర డబ్బులు తీసుకుని రోమ వాళ్ళకి ఇస్తాడంట. నీ దగ్గర కూడా కొంచెం డబ్బులు ఉంచుకో బాబు. ఇంకో కాయ దొరికింది వాడికి. వెళ్ళండి, ఓ లెంపక ఇవ్వండి వాడికి. నా కూడా రా, ఇవాళ మీ ఇంట్లో భోజనం చేస్తా.
ఇప్పుడు చెప్పు, ఎందుకు మీ గురువుగారు ఆ పాపాత్ముడి ఇంట్లో భోజనం చేస్తున్నారు? నాకే తెలీదు, తర్వాత అడిగి చెప్తాలే. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు, రోగం ఉన్న వాళ్ళకి కావాలి. భక్తిపరులు నాకు శిష్యులుగా ఉండాలని నేను పిలవలేను, పాపులను పిలుస్తాను. మమ్మల్ని అంటే నన్ను ఆండ్రును కూడా పాపుల్ని పిలిచినట్టే పిలిచారా? పాపులందరూ నాతో కూడా వచ్చి భోంచేయొచ్చు. పన్ను కట్టించుకునే వాళ్ళు, దొంగలు, మోసగాళ్ళు అందరూ రావచ్చు. అప్పుడు మీ తండ్రి అయిన దేవుడిలా ఉన్నట్టు అవుతారు. ఆయన మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద నజరేతు ఆయన ఇక్కడే పెరిగాడు కదా. ఎవరు తను? ఆయన యేసు ప్రవక్త, అద్భుతాలు చేస్తాడు. అతను మోసగాడు. అతని అక్కా చెల్లెళ్ళు ఇక్కడే ఉన్నారు. అతనికి అంత జ్ఞానం ఎలా వచ్చింది? కానీ ఆయన ప్రవక్తలను ఎవరైనా గౌరవిస్తారు, సొంత ఊళ్ళో వాళ్ళు, వాళ్ళ కుటుంబస్తులు తప్ప. ఏమైంది? అది యోహాను చనిపోయాడు. నన్ను ఒంటరిగా వదిలేయండి. బెత్సైదాకి వెళ్ళండి అంట. దగ్గరలోనే ఉన్నాం అనుకుంటా. నీ మొహమేం కాదు. ఏంటి? అదిగో దెయ్యం. దెయ్యమా? ఏమైంది మీకు? కంగారు పడకండి, నేనే. ఏం భయపడకండి. పేతురు, అది నిజంగా మీరే అయితే నీళ్ళ మీద నడుస్తాను, నన్ను పిలవండి. రా. నేను నడుస్తున్నాను, నడిచేస్తున్నాను. కాపాడండి. పేతురు, మధ్యలో డౌట్ ఎందుకు వచ్చింది? మీరే దేవుని కుమారుడు. ప్రభు పేరట వచ్చువాడు గొప్పవాడు, దేవునికి మహిమ. నువ్వు కొంచెం మీ వాళ్ళను ఆపమని చెప్తావా?
వాళ్ళు అరవడం మానేస్తే రాళ్ళు అరవడం మొదలు పెడతాయి. ఏం చేస్తున్నావు? ఇది దేవాలయం. వాక్యంలో దేవాలయం ఆరాధించడం కోసమని ఉంది, కానీ మీరు గొర్రెలు మేకలు బలి ఇవ్వడం కోసం అమ్ముకుంటూ దీన్ని దొంగల రాజ్యంలా చేశారు. దావీదు కుమారుడికి స్తుతి కలగాలి. ఈ పిల్లలు ఏమరుస్తున్నారో నీకు వినిపించట్లేదా? వినిపిస్తుంది. వాక్యంలో ఏముందో మీకు తెలీదా? పిల్లలు పసివాళ్ళు స్తుతిస్తారా అని ఉంది. అదే పట్టుకో, దొరికేశావు. అతన్ని చంపేయాలి. కానీ అతన్ని జనం ఉండగా పట్టుకోలేం, చెత్త కొట్టేస్తారు. కానీ ఎవరు లేనప్పుడు టైం చూసి పట్టుకోవాలి. ఎక్కడ ఉంటాడు మరి? రాత్రి అయ్యాక పట్టుకోవాలి, అప్పుడు ఎవ్వరూ ఉండరు. అతనితో కూడా చాలామంది ఫూల్స్ వెళ్తూ ఉంటారు. అలాంటి ఒక్కని పట్టుకుని డబ్బులు ఇస్తే వాడే చెప్తాడు. అంతే, అతడు ఎక్కడుంటాడో తెలిసిపోతుంది. సూపర్ ఐడియా. ఏం తప్పు చేశాడని చెప్పాలి మరి? ఏదో ఒకటి ఆలోచిద్దాం. వీడు రాజుగారిని చంపేస్తానన్నాడు. దేవాలయాన్ని పడగొట్టి మంత్రం వేసి 3 రోజుల్లో తిరిగి కట్టేస్తానన్నాడు. వీళ్ళేదో నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు, వీళ్ళకి సమాధానం చెప్పవా? చెప్పు, నువ్వు మెస్సయ్యవా? అంటే దేవుని కుమారుడవా? అవును, నేనే. త్వరలో దేవుని కుమారుడు దేవుని సింహాసనం పక్కన కూర్చుని మహిమతో మేఘాల మీద రావడం మీరు చూస్తారు. ఇతనే దేవుడు అంటున్నాడు. ఇంకా ఎవరో సాక్ష్యం ఎందుకు? మీరే విన్నారు కదా. ఏం చేద్దాం చెప్పండి. కాదు, అలా జరగకూడదు. నువ్వు అతని ఫ్రెండ్ కదా, అతనితో ఉన్నావు కదా? నేనేం లేను. అవును, ఉన్నావు. ఇతను కూడా ఇస్తూ ఉండేవాడు. నాకు అసలు అతను ఎవరో తెలీదు. నువ్వు కూడా వాళ్ళ గ్రూపే. నీ మాట వింటుంటే తెలిసిపోతుంది. అబద్ధం, అతను ఎవరో నాకు తెలీదు. నా దేవా, నా దేవా, నన్నెందుకు వదిలేశావు? ఆయన అక్కడ లేరు. దేవదూతలు ఆయన లేచారని చెప్పారు. నిజం. ఆయన నీకు ఇది చెప్పమన్నారు. మనలందరినీ వచ్చి కలుసుకోమన్నారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు, రోగం ఉన్న వాళ్ళకి కావాలి. భక్తి పరులు నాకు శిష్యులుగా ఉండాలని పిలువబడు పాపులను పిలుస్తాను. ప్రభువు పేరట వచ్చాడు గొప్పవాడు, దేవునికి మహిమ.
భయపడకండి, నా కూడా వచ్చేయండి. ఇప్పటి నుండి మీరు చేపల్ని కాదు, మనుషుల్ని పడతారు.